అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. అయితే ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మీరు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మీకు గౌరవం ఉన్నది, సినిమా హీరోగా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. మేము కూడా మిమ్మల్ని అభిమానించే మనుషులమే. కానీ తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణకు ప్రతీక, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రోజు ఆవిర్భావం దినోత్సవం రోజే మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి నేను పోటీ చేస్తా అని చెప్పడానికి కారణం ఏంటో నాకు అర్థం కాదు. మిమ్మల్ని హీరోగా మేము ఎంతో గౌరవించినాం, కానీ మా తెలంగాణకి మీరు అవసరం లేదు. మీరు ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం మేము 69 నుంచి పోరాటాలు చేసుకుంటా ఎంతో మంది అమరులైన 1200 చిల్లర మంది, 1265 చిల్లర మంది అమరులైపోయింది. ఇక్కడ ప్రాణ త్యాగం చేసి వాళ్ళు ప్రాణాలు అర్పించుకున్నారు. మా తెలంగాణ మా అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా మీరు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మేము ఇక్కడ కూడా జనసేన తరపు పోటీ చేస్తా అని చెప్పడం అనేది ఇది దురదృష్టకరము. ఎవరికైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుంది, కానీ కావాల్సుకొని వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నట్టు చూసినావా, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము. ఇంకోటి ఏంటంటే మా గద్దరన్నని, మా మాలమానాడు నుంచి మేము అడుగుతున్నాను మిమ్మల్ని, మా గద్దరన్నకి నువ్వు కారు ఇచ్చినావు అని చెప్తున్నావు, సరే ఏదో డబ్బు సాయం చేసినా అని చెప్తాను. మేము నిన్ను టికెట్లు పెట్టి నేను కూడా సినిమాలు చూసినాం, మేము చెప్పుకుంటున్నామా? 100 రూపాయలకు వచ్చే టికెట్ 500 కొనుక్కొని మీకు చూసినాం, మేము ఏ రోజున చెప్పినా మీకు? ఇది చాలా తప్పు, పొరపాటు. అది మీ ఉందతనానికి ఇది మంచిది కాదు. ఎందుకంటే మీరు చనిపోయిన వ్యక్తి కోసము, పైగా ఆయన గద్దరన్న అంటేనే ఒక విప్లవం, ఆయనను పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది దురదృష్టకరము, ఇది బాధాకరము, ఇది మంచిది కాదు. రాసిచ్చిన పేపర్లు చదువుకుంటా మమ్మల్ని అవమానించే కరంగా మీరు చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడైనా బతికే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిండు. ఆర్టికల్ 21 పెట్టి ఎవరైనా స్వేచ్ఛగా బతికే హక్కు కల్పించిండు. ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చు, తప్పేం కాదంటలేదు. కావాల్సుకొని మీరు వేరు మేము వేరు అనుకొని విడిపోయినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టి, ఇక్కడ అరికోసలు పడుతున్నాం కాబట్టి పంటలు ఎండిపోయి మనిషికి విలువ లేకుండా అయిపోయి బానిస బతుకులు బతుకుతున్న మేము మా బతుకులు మార్చుకోవడానికి అనేక మంది ఉద్యమకారులు ప్రాణదానం చేస్తే, ప్రాణ త్యాగం చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది. మా తెలంగాణను ఇంకా మీ అక్కస్తో మా మీద ఇంకా కక్ష సాధింపు చేయాలని చూస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తెలంగాణ ప్రకటించిన తర్వాత 9 రోజులు నేను నిద్రపోలేదు, అన్నం తినలేదని చెప్పినావు కదా. అట్లాంటి వాడు ఇప్పుడు ఈ రోజు మాకు వచ్చి ఏం చేస్తావు, ఏం వరకు పెడతావు? మేము ఒకటే అడుగుతున్నాం, మా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మీరు చేయకూడదు, మా వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచే విధంగా మీరు ఉండకూడదు. మీకు స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా మీరు తిరగవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఈ తెలంగాణ బిడ్డలను ఇంకా అవమానించే కరంగా ఇప్పటికే మేము అరిగోస పడుతున్నాం. ఇప్పటికీ మాకు తెలంగాణలో ఇంకా మేము ముందుకు పోలేకపోతున్నాం. ఇలాంటి టైంలో మళ్ళీ మీరు ఏదో కపట నాటకాలను ఆడి మళ్ళీ మమ్మల్ని ఆగం చేయడానికి మీరు ఇక్కడ దాకా రానవసరం లేదు. దయచేసి మీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి, గొప్పగా ఉంది. అక్కడ అమరావతిని నిర్మిస్తున్నారు, మీరు అక్కడ రోడ్లు మంచి రోడ్లు వేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. మేము మిమ్మల్ని గౌరవిస్తాము, మీరు సినిమాలు తీయండి, మేము చూస్తాము. అంతేగాని మా తెలంగాణకు వచ్చి మమ్మల్ని ఆగం చేస్తామంటే మాత్రం మేము ఊరుకునే